హలో మ్యారేజ్ చేసిరా వెడ్డింగ్ కార్డులను పత్రంలో ఏడన్నా పెయిన్లు అయితే అది పెళ్లి ఫోటో అంతే, ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తే వాడే చేస్తారు. చెప్తాను చేపించుకుంటాము. రూల్స్ మరియు బైలాకు ఎటువంటి భంగము కలగ సన్నిరుద్ధో భవ అవపుంఠితో భవ వ్యాప్తో భవ సుప్రసన్నో భవ వేదాత్మకో విష్ణురచ్యుత పద్మనే ప్రియాం నిర్వికల్పో నిష్కలంకో నిరాధారో నిరంజనః నిరాభాసో నిత్యతృప్తో నిర్గుణో నిరుపద్రవః అనేక మూర్తిరవ్యక్తః మంగళీ భవ సకల కార్య దిగ్విజయ అనుకూలతా సిద్ధిరస్తు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సకల దేవత సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఉత్తరోత్తర సకల కార్య కొద్దిగా అందరూ నిశ్శబ్దంగా ఉండండి. మేడం గారు చెప్తారా? అంబటి అరుణశ్రీ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వుల మేరకు ఈ రోజు ధర్మవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విధేయత విశ్వాసం చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కెట్ల చట్టం రూల్స్ మరియు బైలాకు ఎటువంటి భంగము కలగకుండా ప్రవర్తిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ముందు నేను సార్ చెక్స్ సిస్టమ్ ఇప్పుడు లేదు సార్. స్కానింగ్ పూజకి పెట్టింది ఆ పెన్ను తీసుకోండి. ఇప్పుడు వైస్ చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. శ్రీ ముల్లగూరు అయ్యప్ప అనే అవునండి. నా ఇక్కడ చిన్న పని సరేనా? అప్పులుంటే ఓకే ఓకే సంతోషం. సైడ్
సార్ అదే సార్ ఇట్లా కూడా రండి. బాబు ఓకే ఓకే సార్ రమణ. ఓకే సార్ ఓకే సార్ మీ ఆటో ఉండండి. అంతనే. సీఎం నువ్వు బాగా అడ్డం ఉన్నావు. ఈ పుల్లయ్య. వస్తా కనపడుతున్నాడా నువ్వు ముందు రాసినా కనపడు ఓకే అట్లుంటే చెప్పేస్తాం. భారత్ మాతా కీ జై. ఈరోజు ధర్మవరం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవీ స్వీకారం తీసుకున్నాను. ఈ పదవి నాకు రావడానికి ముఖ్య కారణం ధర్మవరం నియోజకవర్గం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు కృషి పట్టుదల నుంచి నాకు ఈ పదవి రావడం జరిగింది. అన్నగారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మార్కెట్ యార్డ్ గత ప్రభుత్వంలో మార్కెట్ యార్డు ఎంతో సిక్కుగా ఉంది. మేము 15 రోజుల నుంచి దాన్ని సర్వే చేసి ఒక కొలిక్కి తేవడం జరిగింది. అయితే సత్యాన్న ప్రయత్నం ద్వారా ఇప్పుడు మా ధర్మవరం మార్కెట్ యార్డ్కి ధర్మవరం అంటేనే పట్టుచీరలకు ప్రసిద్ధి. అలాంటి వీవర్స్ కమ్యూనిటీకి సంబంధించిన క్లస్టర్ రావడానికి అక్కడ కృషి చేసి 43 కోట్లతోటి క్లస్టర్ రావడానికి ప్రయత్నించారు. అలాగే మా ఈ పదవీ కాలం ఉన్నంత వరకు మార్కెట్ యార్డ్లో ఒక కోల్డ్ స్టోరేజ్, తర్వాత అలాగే గిడ్డంగులు, ముందర రెవెన్యూ కోసం షాపింగ్ కాంప్లెక్స్, ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్స్ కూడా మేము కాంట్రాక్ట్ పద్ధతిలో నిర్వహించాలనుకుంటున్నాము. అది కూడా తొందరలోనే మొదలు పెడతాము. ముఖ్య కారణం ధర్మవరం మార్కెట్ యార్డ్లో ఇంతకు ముందు నుంచి ఎప్పుడు కూడా రైతులు రావడం అంటే ఈ 4 ఏళ్ళ గత ప్రభుత్వం హయాంలో చెప్తున్నా రైతులు రావడం కానీ వారికి వేరుశనగ విత్తనాలు పంపిణీ కానీ ఇంకోటి కానీ వాళ్ళ హయాంలో ఏది జరగలేదు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అయితేనేమి, మోడీ గారి దయతోనేమి, రాష్ట్రం అయితేమి దేశం అయితేనేమి, వీళ్ళందరి ఎన్డీఏ పరిపాలనలో దేశము మన రాష్ట్రము బాగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము. అలాగే గతంలో అంటే మా చిన్నతనంలో చూసేవాళ్ళ మార్కెట్ యార్డ్ అంటే ఏంటి అనేసి రైతులకి వేరుశనగ విత్తనాలు, అలాగే గొర్రెలు, పశువుల సంత ఇలా అన్నీ జరిగేవి. ఈ మధ్యకాలంలో ఇవేవి లేవు. కాబట్టి సత్యన్న సహకారంతో అవి కూడా మేము మరీ మార్కెట్ యార్డ్కి రావాలని ఆశిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. రైతుల్ని ఎప్పుడూ మరవద్దు అని కోరుకుంటున్నాము. రైతులు లేనిదే దేశం లేదు. మనమందరం కూడా ఏదో విధంగా ఏదో ఒక కారణానికి స్ట్రైక్ అని అదని ఇదని చేస్తాము. కానీ ఒక్క 2 రోజులు రైతు స్ట్రైక్ చేశారంటే మనందరి పరిస్థితి మరణం వరకు వెళ్తుంది. కాబట్టి అలాంటి రైతన్నల్ని మనము ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూస్తూ వారికి పంటలు పండించడానికి కూడా మనము కృషి చేయాలని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్ మాతాజీ.